ఇక్కడ మూర్తినగర్లో వచ్చేసి ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రతిష్టగా విశేషంగా చాలామంది చెప్తున్నారు. అసలు ఈ ఆలయానికి విశిష్టత ఏంటో, ఈ ఆలయ విశిష్టత ప్రజలకి కొంచెం చెప్తున్నారు అమ్మ. అంటే ముందుగా శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, స్వామియే శరణమయ్యప్ప. అంటే అమ్మ, ఇది ఆలయం కాదు, అయ్యప్ప పీఠం అండి. మాకున్నటువంటి మాకు ఉన్నటువంటి చిన్న ఇంట్లో స్వామివారు అనుగ్రహంతో మేము ఇది నిత్యపీఠంగా 9 సంవత్సరాలు అయిందమ్మా ఏర్పాటు చేసుకొని. నేను ఇది 25వ సంవత్సరం శబరి యాత్ర చేయబోతున్నాను. నేను 18వ సంవత్సరం శబరి యాత్ర చేసినప్పటి నుంచి మేము ఈ యొక్క స్వామి అనుగ్రహంతో ఈ యొక్క పీఠం స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం మొట్టమొదటిగా 2016వ సంవత్సరం ఒక్క స్వామివారిని తయారు చేయించుకున్నాము. అదేవిధంగా 2017వ సంవత్సరం వచ్చేసరికి మిగతా ఉత్సవమూర్తులందరూ కూడా తయారు చేయించుకున్నాము. అదేవిధంగా 2019వ సంవత్సరం వచ్చేసి 108 కిలోల స్వామివారిని తయారు చేయించుకోవాలి. అంటే పెద్ద పడి పూజ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇంకా కొంచెం స్వామివారు అందరికీ కనిపించే విధంగా 108 కిలోలతోటి చేయించాలని చెప్పనేసి 2019 ఆ పెద్ద విగ్రహం కూడా తయారు చేయించడం జరిగింది. మీరు మొదటగా ఒక చిన్న విగ్రహం చేయించారన్నారు కదా, అది ఎన్ని కేజీలు చేయించారు? అది 41 కేజీలతో ప్రారంభం చేయడం జరిగిందమ్మా. ఎందుకంటే 41 అంటే ఒక అయ్యప్ప దీక్షలు 41 రోజులు మండల కాలం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా మేము 41 కేజీలతోటి మొట్టమొదటి విగ్రహం తయారు చేయించడం జరిగింది. అదేవిధంగా దినరాభివృద్ధి చెందుతూ ఈరోజు చక్కగా ఇంత వైభవంగా ప్రతినిత్యము సద్ది కార్యక్రమం జరిపించుకునేంతవరకు కూడా స్వామి ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారు. ఈ ఈ ఈ పీఠలో స్వామివారికి ఎలాంటి అభిషేకాలు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? ఇది నిత్యపీఠం అండి. 365 రోజులు కూడా ఉదయము సాయంత్రము స్వామివారికి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతాయో కైంకర్యాలు ప్రతినిత్యము ఉదయం స్వామివారికి విశేష అర్చన, మహానివేదన, సాయంత్రం సంధ్యాకాలంలో కూడా 6 గంటల తర్వాత స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెలా కూడా ఉత్తరా నక్షత్రం అంటే స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రము, ఆ ఒక్క నక్షత్రంలో ప్రతి నెలా కూడా అభిషేకం నిర్వహిస్తాము. అదేవిధంగా మహాశివరాత్రి నాడు సామూహికంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తాము. వైకుంఠ ఏకాదశి నాడు మనకి ఉత్తర ద్వారం కూడా ఉండటం జరిగింది మన ఒక్క పీఠానికి. ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనంతో ఆ రోజు వైభవంగా అలంకారం జరిగి దక్షిణావృత శంకుతోటి ఆ రోజు మాత్రమే తీర్థం ఇస్తాము. ఆ ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి స్వామి నక్షత్రం స్వామివారి జయంతి కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తాము. అదేవిధంగా చైత్రమాసంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రము మా పీఠం ఒక వార్షికోత్సవం. అదే రోజు మాకు స్వామి అనుగ్రహంతో కూడా మాకు మణికంఠుడు ప్రసాదంగా జన్మించాడు. ఆ బాబు పేరు కూడా మేము అయ్యప్ప అని నామకరణం చేసుకున్నాము. అదేవిధంగా ఆ రోజు మా బాబు బర్త్డే సెలబ్రేషన్ చేయకుండా స్వామివారి అభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించి ఆయన ఆశీర్వాదం ప్రకారం లాస్ట్లో చిన్న సెలబ్రేషన్ ఉంటుంది. పూజా కార్యక్రమానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తామండి. అదేవిధంగా ఈ యొక్క సీజన్లో వచ్చేసి నేను అక్టోబర్ నెల ఆఖరి వారంలో దీక్ష స్వీకరించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక్కడ నిత్యము కూడా 3వ దీక్ష అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా ప్రతి వచ్చేటువంటి బుధవారం రోజున కూడా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషంగా ఏకాదశ ద్రవ్యములతోటి అభిషేక పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అయ్యప్పలకి కూడా భిక్ష కార్యక్రమం అంటే అల్పాహారము, ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్వామివారి దర్శనానికి ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది గ్రామ ప్రజలు వస్తూ ఉంటారు? అంటే ప్రతిరోజు కూడా 5 నుంచి 10 మంది వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నటువంటి అప్పుడు కూడా ప్రతిరోజు 50 నుంచి 60 మంది వరకు వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇది నిత్యపీఠం కాబట్టి ఈ చుట్టుపక్కలటువంటి దీక్షలు స్వీకరించినటువంటి వారు వాళ్ళ ఇంట్లో పీఠం పెట్టుకోవడానికి కుదరనటువంటి వాళ్ళు కూడా చక్కగా ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని చక్కగా వాళ్ళకి ఇంట్లో వసతి లేకపోయినా కూడా మాకు ఇక్కడ పైన 2 రూములు ఉండడం జరిగింది. మా ఇంట్లో ఉన్న దాంట్లో మేము అవి కూడా ఎవరికి రెంట్కి ఇచ్చుకోకుండా స్వామివారి సేవ కోసం అలా ఇబ్బంది జరిగినటువంటి వాళ్ళకి చక్కగా ఇక్కడే ఉంటారు. ఇక్కడే శబరి యాత్ర. మీరు ఇంట్లోనే స్వామివారి పీఠం పెట్టాలని అసలు ఎందుకు అనుకున్నారు? అంటే స్వామి అనుగ్రహం మాది. నేను 18వ సంవత్సరం వరకు కూడా మా గురువర్యులు గోపాలరావు గురుస్వామి గారు, అదేవిధంగా శ్రీ ఘంటసాల విజయ్ గురుస్వామి గారు, మా ఇద్దరు గురువులు కూడా వారిని అనుగ్రహ ఆశీర్వాదం ప్రకారం స్వామి మేట్ల 18 సంవత్సరం వచ్చాను కదా, దీక్ష గురుస్వామిగా స్వీకరించబోతున్నాను కదంటే ఆ రోజు మాకు ఉపదేశం చేసి గురువుగారు చక్కగా పీఠం స్థాపించుకున్నాను అని చెప్పేసి ఆ విధంగా పీఠం స్థాపించడం జరిగిందమ్మా. అట్లా అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామి వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కానీ బయట పడి పూజ విశేషంగా జరిపించుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం
నాది 25వ సంవత్సరం శబరి యాత్ర సందర్భంగా మా గురువుగారు నాన్న 25 అంటే సిల్వర్ జూబ్లీ కింద అంటారు, కానీ మనకు అవన్నీ కాదు. ఏదైనా విశేషంగా చేయండి అంటే చక్కగా స్వామి ముందు కూర్చొని స్వామి ఈ సంవత్సరం మేము ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఇంతవరకు కూడా భజన కార్యక్రమాలు, భిక్ష కార్యక్రమాలు అలాంటివి జరిగినాయి. అల్పాహారం జరుగుతుంది. ఒక అన్న సంతర్పణ ఇంతవరకు కూడా మహా అన్న సంతర్పణ జరగలేదు అనే ఒక భావనతో స్వామి సంకల్పం ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వగానే మా గురువారి ఇద్దరిని కూడా సంప్రదించి స్వామి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాము, స్వాములకి సద్ది కార్యక్రమం అంటే తప్పకుండా నాన్న మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పని మా గురువార్యులు ఇద్దరు కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి కూడా వారిద్దరూ దగ్గర ఉండి ఆ రోజు పూజా ఇప్పుడు సద్ది కార్యక్రమం అంటే చాలామంది స్వాములకి సద్ది పెట్టాల్సి వస్తుంది, కానీ అది ఒక్కళ్ళ వల్ల చేత కాదు. సో ఈ సద్ది కార్యక్రమానికి మీకు ఎంతమంది సహాయం చేస్తారు? అంటే ఈ యొక్క సద్ది కార్యక్రమం మేము ప్రథమ సంవత్సరం కాబట్టి 21 రోజులు ప్రారంభం చేద్దామని చెప్పి అనుకొని 21 రోజులు చేస్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమం కూడా మేము కొంచెం లోపలగా ఉంది కదా, ఒక 300 స్వాములు వస్తారేమని ఎస్టిమేషన్ ప్రకారం ఆ 300 మందికి కూడా దాదాపు 40 నుంచి 45 వేల రూపాయలు ప్రతిరోజు ఖర్చు వస్తుందమ్మా. అయితే ఒకరోజు సహకరించేటువంటి దాతల దగ్గర మేము 21,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరు ₹1 ఇచ్చినా కూడా, ₹10 ఇచ్చినా కూడా, బియ్యం ఇచ్చినా కూడా, ఎటువంటి ద్రవ్యాలు వారు పంపించినా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఒక గోత్రనామాలు పూజలో చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఫలానా సమర్పిస్తున్నారు అని బయట అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయ్యప్ప దయ వల్ల అందరూ కూడా సహకరిస్తున్నారు. లాస్ట్ ఈ కార్యక్రమం అంతా కూడా ఏదైనా తగ్గినా కూడా చక్కగా మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మిగతా అటువంటి ఏదైతే ధనం ఉంటుందో అది మేము ఒక సహకరించుకొని మా ద్వారా ముగింపు. అంటే ఇప్పుడు సద్ది కార్యక్రమం స్వాములకే పెట్టాలి అంటే మీరు స్వాములు కాకుండా మీకు ఈ అధికారులు ఇక్కడ కార్పొరేటర్ కానీ ఇలా ఎవరైనా సహాయం చేశారా? అంటే ఆ విధంగా అంటే ఎవరు సహాయం పరంగా రాలేదు. ఇన్వైట్ చేశాము. మొదటి రోజు ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఇచ్చేసి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ఆ విధంగా అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా స్వామి చాలా చక్కగా జరుగుతుంది అంట, మీ కార్యక్రమం బాగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సద్ది స్వీకరించేటువంటి ప్రతి ఒక్క అయ్యప్పలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా స్వామి ఫలానా వస్తువులో ఏదైనా అడ్జస్ట్మెంట్లు చేయాలన్నా కూడా మేము అవి స్వీకరించి మళ్ళీ రెండోసారి వాటిని రిపీట్ కాకుండా చక్కగా ఎటువంటి ఉల్లిపాయలు కూడా మసాలాలు వాడకుండా సాత్వికమైనటువంటి పదార్థాన్ని మాలలో ఉన్నటువంటిప్పుడు ఎలాంటి ఆహారాలు అయితే స్వీకరించాలో ఆ విధంగా ఒకరోజు వచ్చేసి చక్కగా ఒకరోజు ఆరోగ్యానికి సంబంధించి మామూలు రెగ్యులర్గా మన ఇంట్లో అరటికాయ ఫ్రైలు, కాకరకాయ ఫ్రైలు ఇలాంటివి ఇలాంటివి కూడా చక్కగా మనం వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా చక్కగా ప్రతిరోజు విశేషంగా నిన్న కార్తీక సోమవారం, ఈ కార్తీక మాసంలో ఉసిరితో చాలా విశేషం అనమాట. అందుకోసం నేను కార్తీక మాసం సందర్భంగా ఉసిరి ఆవకాయ వడ్డించడం జరిగింది. రేపు వచ్చేసి బుధవారం సందర్భంగా కార్తీక మాసంలో అదేవిధంగా నేతి బీరకాయ చాలా విశేషం అనమాట. ఆ విధంగా రేపు నేతి బీరకాయతో కూడా వంట పదార్థం వడ్డించడం జరుగుతుంది. అలా ప్రతిరోజు కూడా ఒక విశేషమైనటువంటి వంటకాన్ని కూడా స్వాములందరికీ కూడా వడ్డిస్తున్నాము. అందరూ కూడా చక్కగా భోజనం చేస్తున్నారు. ఒక అనుగ్రహం అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నామమ్మా. అదేవిధంగా లాస్ట్ రోజు మనది 21వ రోజు ఎల్లుండి అనగా గురువారం రోజు 21వ రోజు లాస్ట్ ఆ రోజు అయ్యప్పలకి మాల ధరించినటువంటి భక్తులకే కాదు విడిగా ఉండేటువంటి భక్తులకి కూడా ఆ రోజు దాదాపు 2,500 మంది అందరికీ కూడా ఈ యొక్క సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామమ్మా. మకర జ్యోతి దర్శనం కూడా మకర జ్యోతి కూడా ఇక్కడ వెలిగిస్తారని చెప్పేసి ఇందాకే మాకు తెలిసింది. అసలు ఆ కార్యక్రమం ఎలా చేస్తారు? అది మకర జ్యోతి కార్యక్రమం అంటే శబరిమలలో ఆనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం మకర సంక్రమణం రోజు అంటే మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి వారికి శబరిమలలో కర్పూర హారతి ఇచ్చి తిరువాభరణాలు అలంకరించుకొని ఆ రోజు మకర జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. మేము ఇదివరకు ఈ పీఠం స్థాపించక ముందు కూడా మేము కూడా మకర జ్యోతి దర్శనానికే వెళ్ళేవాళ్ళము. కానీ ఇంత పీఠం స్థాపించిన తర్వాత మనం ఇంత వైభవంగా చేసేటప్పుడు ఆ రోజు కూడా పూజా కార్యక్రమాలు జరగాలి స్వామివారికి అని చెప్పనేసి ఉదయం నుంచి కూడా స్వామివారికి హోమం కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం వచ్చేసి స్వామివారికి విశేషంగా అభిషేక పడి పూజ భజన కార్యక్రమం, అదేవిధంగా మా పీఠానికి సంబంధించి ఉత్సవమూర్తులందరికీ కూడా భక్తుల సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా ఆభరణాలు, కిరీటాలు తయారు చేయించడం జరిగింది. ఆ కిరీటాలన్నింటినీ కూడా ఆ ఆభరణాలు బాక్స్ తయారు చేయించి మా పేటలో అంతా కూడా ఆ ఆభరణాలు ఊరేగింపు చేసి ఆ రోజు స్వామివారికి ఆ తిరువాభరణాలు అలంకరించుకొని మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మకర జ్యోతి దర్శనం కలిగించి ఆ రోజు ఎంతమంది అయితే వస్తారో అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అంటే ఆ రోజు అల్పాహారం సాయంత్రం పూట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారము అందిస్తాము. దాదాపు 600-700 మంది వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అట్లా ప్రతి సంవత్సరం కూడా దినదాభివృద్ధిలాగా ప్రతి సంవత్సరం ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావాలి ఈ యొక్క కార్యక్రమానికి అని చెప్పని అనుకుంటున్నామమ్మా. సంవత్సరం భక్తులందరూ పెరిగిపోయి దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మీకు అసలు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ యొక్క నేను ఇంత పీఠం స్థాపించుకున్నా అంటే మరీ ముఖ్యంగా కూడా మా తల్లిగారు, మా నాన్నగారు మేము చిన్నప్పుడు ఊహ తెలియనటువంటి
వయసులోనే మా నాన్నగారు మాకు దూరం అవ్వడం జరిగింది. అయినా కూడా మా తల్లిగారు మమ్మల్ని ఇంతగా పెంచి తీర్చిదిద్ది ఈరోజు ఒక మంచి విధానంలో ఉన్నామంటే ఆమె ఒక ఆశీస్సులమ్మ. ఎవరికి అయినా కూడా తల్లిదండ్రుల ఆశీస్సులుంటే ముల్లోకాలు కూడా జయించవచ్చు. అదేవిధంగా మా తల్లిగారు నాకు ప్రతినిత్యం కూడా ఆమె ఆశీస్సులు, ఆమెను కూడా మేము అదే విధంగా చూసుకుంటాము. అంటే ఆ విధంగా చెప్పాలంటే నాకు ఆమె ఎంత సేవ చేశారు మాకు అనేది కూడా ఆమెకి మేము ఎప్పుడూ కూడా ఆమె జీవించినంత కాలం ఆమెని శ్రమ పెట్టకుండా చక్కగా చూసుకుంటాము. అదేవిధంగా అయ్యప్పలందరూ కూడా స్వామి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను సేవించండి, అన్నదమ్ములను ప్రేమించండి. ఆ ఆశీర్వాదం, కుటుంబ ఆశీర్వాదం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ గౌరవం దక్కుతుంది. చక్కగా అందరూ ప్రతి ఒక్క దీక్షాపరులు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిరోజు నిత్యము పాద నమస్కారాలు చేసుకొని మనం బయటకు వెళ్తే మనం ఎటువంటి కార్యక్రమాలు అనుకున్నా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వామి శరణం. ఈరోజు మనం మారుతినగర్లోని కమలేశ్వర శ్రీ సేవా సమితి అయ్యప్పస్వామి పీఠం వద్ద ఉన్నాము. ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో ప్రసిద్ధిగాంచిన పీఠం. ఇక్కడ చాలామంది భక్తులు తమ కోరికలను కోరుకుంటూ ఇక్కడ అయ్యప్ప స్వాములు దీక్షలు తీసుకుంటూ దీక్షలను విరమించుకుంటూ కూడా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ పీఠాన్ని దర్శించుకొని స్వామివారి కరుణ కటాక్షాలు పొందుతున్నారు.